హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల. ఈరోజు అయితే మా ఇంట్లో మేము తిరుపతికి వెళ్ళేసి వచ్చినాం కదా. మమ్మీకి ఆశపోయింది, సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటున్నాము. మీతోనైతే షేర్ చేసుకుంటాం. మా ఇంట్లో అందరు చుట్టాలు వస్తారు. మీకు కూడా చూపిస్తే ఏమేమి సంబరాలు జరుగుతున్నాయి. ఓకేనా? సరే పద. నేను గుండు కొట్టుకున్నా. నేనేం సిగ్గుపడనండి, ఎందుకంటే నేను తిరుపతికి ఇచ్చిన వెంకన్న స్వామికి నేను ఇట్లానే వీడియోలు తీస్తా. టోపీ వేసుకొని అంటే ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాము. నేను ఇట్లానే చూడండి ఎంత తొందరగా గ్రోత్ వస్తుందో. మా పెద్ద ఆడపడుచు హాయ్ చెప్పు. మా పెద్ద ఆడపడుచు మా వదిన, ఇగో మా అత్తమ్మ, మా వారి అమ్మ అంటే మా అత్తమ్మ. ఇగో అమ్మమ్మ ఇట్లా అమ్మ చిన్నమ్మమ్మ. చూడు ఎంత ఎట్లుండాలి, వీళ్ళందరూ కూర్చొని కూరగాయలు వస్తారు. మా అమ్మ అయితే పని చేస్తూనే ఉంది. నా ఫోన్ కూడా ఎత్తేస్తుందేమో స్కూట్లో జాగ్రత్త. ఇక చూడ అందరైతే పని చేస్తున్నాము. ఈరోజు అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము. ఎందుకంటే మా లైఫ్లో జరిగే మెమోరీస్ అన్నీ మీతో పంచుకుంటామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి 4-5 నెలలకు ఒకసారి వస్తాం. 4-5 నెలలకు ఒకసారి ఇంటికి అవన్నీ అయితే షేర్ చేసుకుంటా. ఇగో ఇవైతే హైదరాబాద్ లో 30 రూపీస్ పావు కిలో అయితే దొరికినాయి. ఈడైతే 100 రూపాయలకు పావు కిలో అంటారు. ఇప్పుడు మనం పువ్వు ఎట్లా పెట్టుకుందాం, ఇట్లా షోలో పెట్టుకోవాలి. ఇక తప్పదిగా పెట్టుకోవాలి. బాగుందా? నేనేం సిగ్గుపడా. అయ్యో మా బాబుకు మా మమ్మీ అయితే కాశీ నుంచి గన్ను తీసుకొచ్చిండు. హాయ్ చెప్పు మరి. ఇచ్చేయమ్మా ఇచ్చే. బాగా బాగా సతాయిస్తుంది. ఇక ఎట్లానో ఏమో. ప్లీజ్ వర్షైనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్మీ వైఫ్ తులసిమాల. ఇగో మా అక్కకు గుర్తుకొచ్చింది, నాకు గుర్తుకు రాలేదు. మంచిగా ఉందా నా గుండు? ఏం కాదు, ఎందుకు సిగ్గుపడాలా? దేవునికి ఇచ్చిన నేనేం సిగ్గుపడా. బాగుంది కదా? ఇగో మా అత్తమ్మ వీళ్ళందరూ సిగ్గుపడుతున్నారు. కొత్తగా ఛానల్ పెట్టినా కదా. చూడు అందరికీ చూడు ఒకసారి. మమ్మీ అయితే చుట్టాలందరికీ ఛాయ్ పెట్టిందండి. ఫస్ట్ చుట్టాలు రాగానే వాళ్ళకు కాళ్ళకి నీళ్ళు ఇచ్చే తర్వాత ఇంట్లోకి రాగానే ఛాయ్ లేదంటే టిఫిన్ పెట్టాలి. ఖచ్చితంగా అయితే ఛాయ్ ఇవ్వాలి, లేదంటే వీళ్ళు మర్యాద చేయలేదంటారు. ఇంకా బయట చుట్టాలు ఉన్నారు, మేము ఇంట్లో కొందరమే ఉన్నాము. కూరగాయలు కట్ చేసేవాళ్ళు. నేను అక్కడ ఉండి వీడియో అయితే తీస్తున్నా. ఫ్రెండ్ 10th క్లాస్ అంజి, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి. ఇగో ఈయన నా ఫ్రెండ్, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా. అంజి ఇంటి దగ్గర కార్ ఉంది, క్యాబ్ ఉంది. నేను క్యాబ్ నెంబర్ కూడా ఇస్తా, మంచి డ్రైవరు. ఎవరికన్నా కావాలంటే లింక్ ఇస్తా నేను. దానికైతే ఏమంటారు, ఫాలో కండి. ఓకేనా? హైదరాబాద్ లో ఉంటారు, క్యాబ్ బుకింగ్స్ చెప్పండి. ఓకేనా? మీరు మా పెద్దమైన మామ. చూడండి నవ్వండి, అట్లా ఉండద్దు. మా పెద్ద నాన్న చూడండి, మస్తు పైసలు ఉన్నాయి. మా పెద్ద నాన్న ఆయనను బాగున్నాడు. చూడు మస్తు శాంత మనిషి, మంచి చిన్నాడపరచు కూతురు ఖుషి. ఇది కూడా ఇన్స్టాలో రీల్ చేస్తుంది. 20 ఐడీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు 20 ఐడీలు. ఏ సరిగ్గా ఉన్నది. ఇగో నా కూతురు, మా చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు చిన్న కూతురు. ఇగో ఇగో మా చిన్న ఆడపడుచు నిర్మల. ఇగో మా పెద్దమ్మ రేణ వాళ్ళ మమ్మీ. రేణ తెలుసు కదా మీకు, రేణ వాళ్ళ మమ్మీ. ఇగో మా అత్తమ్మ, మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ. ఇగో మా పెద్ద ఆడపడుచు. ఇగో నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్. తిను చిన్న మేనమ్మ వైఫ్, చిన్న అత్త అన్నమాట. చాలా పని చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, చాలా షార్ప్. పెద్ద మేనమ్మ వైఫ్ పెద్దత్త. ఇగో మా తాత సోని వాళ్ళ డాడీ. సోని తెలుసు కదా, సోని వాళ్ళ డాడీ అప్పుడు రాలేడు. ఇక మా సాత్విక్. మా ఇంట్లో చూడండి ఎంత సందడి ఉంది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం కదా. వీడికి ఎప్పుడు ఇదే బాధ, చాక్లెట్ థమ్స్అప్. నా గుండునైతే తబలలాగా వాయిస్తాడు. అరే దేవుడికి ఇచ్చినారా వడ్లు నాన్న. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి పీఠాన్ని అయితే అలంకరిస్తున్నారండి. 2 అత్తమ్మలు, చిన్నమ్మమ్మ అందరు కలిసి అయితే పీఠాన్ని అలంకరిస్తున్నారు. పూజ సామాగ్రికి అయితే సెట్ చేయాలి కదా. సత్యనారాయణ వ్రతం అంటే అన్నీ చూసుకోవాలి, ఒక్కటి కూడా తక్కువ ఉండద్దు. వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. నేనైతే సామాన్ ఇస్తున్నా దేంట్లో ఏముందని, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇంట్లో కొత్త వాళ్ళైతే ఇంటి వాళ్ళకే వస్తువులు అడుగుతారు. నేను అన్నీ ఇస్తున్నా, బట్ మొత్తం క్రెడిట్ వాళ్ళకేనండి. అందరు హెల్ప్ చేస్తున్నా. ఇంత పెద్ద పండగ అయితే సక్సెస్ఫుల్గా అయితే అయింది. ఫ్రెండ్స్
ఇట్లా హాయ్ చెప్పు. తెల్ల కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పని రాయే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? ఇక మా బాబాయ్ వచ్చిండు. మా బాబాయ్ నాకు నిన్న చీర కొనిచ్చిండు పైసలు అడగడండి. ఇక మళ్ళా అట్లనే అంటాడు. మళ్ళీ తర్వాత వీడియో ఆఫ్ చేయను పైసలు ఏమో బిడ్డ అంటాడు. చూడు ఇప్పుడు నవ్వింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా వారికి డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఇదిగో ఇది మా విలేజ్ మమ్మీ వాళ్ళకి. వాళ్ళ విలేజ్ అన్నమాట. మేము పుట్టి పెరిగింది మొత్తము హైదరాబాద్లో అయినా తర్వాత వయసు నుంచి మొత్తం నేను మా విలేజ్లోనే పెరిగిన. పుట్టినిల్లు మా ఊరు హనుమాన్ మందిర్ అండి. ఇవేనండి మా పొలాలు. మా తాతలు పెట్టిన మామిడి చెట్లు తోట అంటారు. పొలాలు ఇదే. చిన్నప్పుడు 3rd క్లాస్ చదువుకున్న స్కూలు చూడండి బాగుంటుంది. అయినా ఊరికి అసలు హ్యాపీనెస్ వేరు ఉంటుంది. బట్టల కోసమని షాపింగ్ వెళ్తున్నప్పుడు మధ్యలో మా పెద్దనాన్న అయితే కలిసిందండి. పొలం దగ్గర ఉన్నారు. నేను తనతోనైతే మాట్లాడుతున్నా. ఆ వీడియో చూపిస్తే చూడండి. చిన్నప్పటి నుంచి నాకు పెంచిండు మా పెద్ద నాన్న. హాయ్ చెప్పు. మా పెద్ద నాన్న చూసిండ్రా? 65. ఇంకా ఇంత గట్టిగా ఉన్నాడు మా పెద్ద నాన్న. వాళ్ళ భర్త అయినా మస్తు రోజులు బతికింది 100 ఏళ్ళు కదా. సరే పెద్ద నాన్న బాయ్ రా. సరేరా ఇక మా పెద్ద నాన్న బాయ్. మా విలేజ్ హైవే 161 నేషనల్ హైవే. మరి ఫుల్ రష్ ఉంటుంది. బాగుంటుంది విలేజ్ మాత్రం. చూడండి మాకు ఏదన్నా సరే ఏదైనా కావాలంటే పిట్లం అనే విలేజ్కి వెళ్ళిపోతాము. అది మండలు. అక్కడ ఏం కావాలన్నా దొరికిపోతాయి. మేమైతే స్వీట్ షాప్కి వెళ్ళినాము. సత్యనారాయణ వ్రతం కదండి. జిలేబీ 5 కేజీస్ తీసుకున్నాం. స్వీట్ ఏదైనా పెట్టాలనేసి అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఏమైతే చేయించలేము. షాప్ నుండి ఆర్డర్ చేసి తీసుకొచ్చేసినాము. 5 కేజీ జిలేబీ అయితే అన్న ప్యాక్ చేస్తున్నాడు. మేము ఇంటికి వచ్చేసరికి మొత్తం సత్యనారాయణ స్వామి పూజ పీట అయితే మొత్తం సిద్ధం చేసిరండి. పంతులు రాలేరు. ఇక మేమైతే మొన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చినాం కదా. అమ్మ అయితే పూజ చేయిస్తా పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి కూడా సత్యనారాయణ వ్రతం చేయలేరు అనేసి 8 సంవత్సరాలు అయిందని చెప్పేసి మమ్మీ కూడా కాశీకి వెళ్ళింది కాబట్టి 2 కలిసి వస్తాయని చెప్పేసి మేమైతే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదంట. నెక్స్ట్ మాకైతే ఒడి బియ్యం కార్యక్రమం స్టార్ట్ అయిందండి. అమ్మ అయితే మాకు బట్టలు తీసుకొచ్చిందండి. బట్టలు కట్టుకున్న తర్వాత ఒడి బియ్యం పోస్తా అని చెప్పేసి అన్నది. ఎందుకంటే సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాం కదా. కొత్త బట్టలు తీసుకొచ్చి ఒడి బియ్యం పోస్తున్నారు. తిరుపతి వెళ్ళేసి వచ్చినామని మాకు తీసుకొచ్చింది. మేమేమో అమ్మ వాళ్ళకి కాశీకి వెళ్ళారని అమ్మ వాళ్ళకి బట్టలు తీసుకొని వచ్చినాం. తిని మా వదినవర్స్ అండి. తనైతే మాకు కొత్త బట్టలు ఇస్తుంది. ఆ బట్టలు ఇచ్చిన తర్వాత మేమైతే బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత అయితే ఒడి బియ్యం అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా పెద్ద వదిన అయితే ఒడి బియ్యం స్టార్ట్ చేస్తుంది. 5 ఒడి బియ్యం పోస్తారండి. తను ఫస్ట్ పోసేసింది. సెకండ్ ఒడి బియ్యం అయితే మా చిన్న ఆడపడుచు పోసిరండి. తనకైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు. తన కాళ్ళు మొక్కుతున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు కాళ్ళు మొక్కాలి మన ఆచారం కాబట్టి. ఎవరి సైడ్ ఎట్లా ఆచారం ఉంది అట్లా మా సైడ్ అయితే మేము ఆడపడుచులకి అత్తమ్మ వాళ్ళకైతే కాళ్ళు మొక్కుతాము. అది మానవాయితీ. తర్వాత మా పెద్ద ఆడపడుచండి మా వారి పెద్దక్క. 4th వన్ మా చిన్నమ్మమ్మ పోస్తున్నారు. 4 అయ్యారు ఇప్పటికి. 5th పర్సన్ అత్తమ్మ వరుస అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చాలా బాగుంటారు. క్లోజ్ ఉంటారు మా ఫ్యామిలీకి దగ్గరగా. 5th పర్సన్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫస్ట్ ఎవరైతే ఒడి బియ్యం వేస్తారో వాళ్ళే ఒడి బియ్యాన్ని దించుతారు. దాన్ని ఒడి బియ్యం దించుడు అంటారు. ఫస్ట్ ఎవరు పోస్తారో వాళ్ళే లాస్ట్కి దించాలన్నమాట. 2 కొబ్బరి ముక్కలు కొన్ని బియ్యం వేసి మనకైతే రబ్బర్ బ్యాండ్ అన్న దారంతో కట్టిస్తారండి. మా మామ
ఇంకొక మామ, నాకు మామలు 22 మంది ఉన్నారు. ఇక మా తాత, ఇక మా పెద్ద మామ హీరో, ఇగో మా చిన్నాడ మా మమ్మీ నేను తెచ్చిన పట్టు చీర అల్లాలనుకుంటా కట్టుకుంది. నేను కూడా కట్టుకున్నా చీర. చూపి పప్చారు చూపి, హీరోయిన్ ఇప్పుడు చూపిస్తాను. పప్చారు, అన్నం, వంకాయ కూర. ఇగో మా నడిపత్తమ్మ, మా మామ రాలేడంట. అందా చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ, ఇగో మా మామ భార్య, ఈమె కూడా మా అత్తమ్మని. మా నాన్నమ్మ వాళ్ళ అన్న కోడలు వీళ్ళందరూ. మా మేనమామలు 22 మంది. అందరు చూస్తారే. సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాం కదా, తిరుపతి కూడా వెళ్ళేసి వచ్చినామని చెప్పేసి చిన్నమ్మ అయితే నాకు చీర గిఫ్ట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడైతే పంతులు వచ్చేసిరండి. సత్యనారాయణ వ్రతానికి అయితే సిద్ధమవుతున్నాం. ఫస్ట్ అయితే దీపాలను వెలిగించుకుంటున్నాం. తర్వాత అయితే పంతులు గారు గణపతి ముందు పూజించేసారు. తర్వాత మేమైతే పూజకు నిష్టగా ఉండాలి కాబట్టి అన్నీ సెట్ చేసుకుంటున్నాం. మధ్యలో లేవద్దు. 5 భాగాలు కంప్లీట్ అయినంత వరకు సత్యనారాయణ వ్రతంలో కూర్చొని ఉండాలి. మధ్యలో లేవద్దు. ఇక్కడ దృష్టి పెట్టకుండా శ్రద్ధగా దేవుని పైననే పెట్టాలన్నమాట. అమ్మమ్మ అయితే బొట్టు పెట్టేస్తుంది. తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. నేనైతే మొత్తం వీడియో చూపించలేనండి, ఎందుకంటే మనకు 40 మినిట్స్ నుండి 45 మినిట్స్ సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది. అంతసేపు తీస్తే మరి లెంతీ అయిపోతుంది అని చెప్పేసి మధ్యలో మధ్యలో క్లిప్సే పెట్టిన నేను. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్కాందప్రయ నమః. దీప నైవేద్యాది స్వరూపచార పూజ సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. మంచి కలిసే ఈశే ముట్టి చాసే. ఓం కలిసే శ్యాముఖ్య రుద్రకంఠే విఘ్నేశ్వర సమాశ్రిత మూలో తత్ర లో బ్రహ్మదే కుంభదోసార సప్తదీపతో సుందర ఋగ్వేద యజుర్వేద సమర్వేద అత్రవణ సర్వకాల శాంతం సమాశ్రిత. ఓం గంగే చాయ చాయ గోదావరి నర్మదా సింధు కావేరి తుంగభద్ర. ఓం కేశవ స్వహ. ఓం నారాయణ స్వహ. ఓం పూజించుకోండి. ఓం గౌరి మంగళం నమస్తే సర్వ మంగళం నమస్తే. ఇంద్ర దృష్ట దిక్పాలక దేవతాభ్యో నమః. మాతృపే. సత్యనారాయణ స్వామి పూజ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయిందండి. ఇక్కడ నుండి అయితే అందరికీ నేను చుట్టాలని అయితే వీడియో తీసుకున్నా అండి. ఎందుకంటే నా పెళ్ళి అయినాక 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇంతమంది చుట్టాలతోనైతే ఇప్పుడు కలిసిన అండి. చాలా రోజుల తర్వాత కాబట్టి అందరినీ వీడియో తీసుకుంటే మెమోరీస్ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని అయితే నేను వీడియో తీసుకున్నా. మళ్ళీ మీరు అనుకోవద్దు ఎవరెవరిని తీస్తున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్నే తీస్తున్నా అండి. ఊళ్ళల్లో ఎవరొక్కరిని తీయకపోయినా సరే ఫీల్ అయిపోతారు, నన్ను తీయలే నేను ప్రతి ఒక్కరికి వీడియో తీసిన. చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా మా ఊళ్ళో ఎంత సంబరంగా జరుపుకుంటారు అందరు కలిసిమెలిసి. ఊళ్ళో అంతేనండి, ప్రేమలు అనురాగాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయినాయండి. మేమేం పెద్దగా చేయలేము, మామూలుగానే చిన్నగానే బాగా దగ్గర వాళ్ళనే వీలుసుకున్నాం అన్నమాట. పెద్దమ్మ, తాత, మా చిన్న ఆడపడుచు కూతురు, ఇంకా పెద్ద మామయ్య, ఇంకా సోని వాళ్ళ డాడీ, తాత, మా పెద్ద ఆడపడుచు కూతురు, మా పాప, మా మేనమామ, ఇంకొక మేనమామ, బాబాయ్, చిన్న తమ్ముడు, చాలామంది అండి. ప్రతి ఒక్కరికి వీడియో తీసుకున్నా ఎవరికి తప్పియలే. మా చిన్న ఆడపడుచు కొడుకు, మా మరిది అయితే బాగా సిగ్గుపడుతున్నారు. మా పెద్ద తమ్ముడు వాడు కూడా బాగా సిగ్గుపడుతున్నారు. మేము కూడా ఇద్దరం తినేసినామండి అన్నం. పొద్దున్న నుండి ఫాస్టింగ్ ఉన్నాం కదా, బాగా ఆకలింది. నేనైతే తినేసిన. ఫస్ట్ మేమేనంట ఫాస్టింగ్ ఉంటే వాళ్ళు ఫస్ట్ తినాలి, పూజ మీద ఉన్న వాళ్ళంటే మేమే ఫస్ట్ లోపల కూర్చొని తినేసినామండి. మా బాబాయ్ అయితే బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు వీడియోలో. అక్కడ తిరుగుతూనే ఉన్నాడు. అత్తమ్మలు, చిన్నమ్మలు, మేనత్తలు, పిన్నిలు, మేనమామ వైఫ్లు అందరు కలిసి తింటున్నారండి. మా నడిపి మేనమామ కూడా వచ్చిర్రు, మధ్యలో కూర్చున్నాడు అక్క పక్కన. అందరు కలిసి తింటున్నారు. నేనైతే వీడియో తీసిన. వాళ్ళు బాగా సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తుంటే, బట్ బాగా ఖుషి కూడా అయిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని వీడియో తీసుకున్నా. మా వదిన అయితే బాగా సిగ్గుపడుతుంది. మా వదిన ఓ మరదలు చెల్లెలు అవుతుంది. మా వదిన, మా పెద్దన్న, మా నడిపి మామ. హాయ్ చెప్పు. సూపర్. మా వారు, నేను, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్క, మా చిన్న ఆడపడుచల కొడుకు, అందరికన్నా చిన్న మామ,
ఇగో మా అత్తమ్మ, మా మామ వైఫ్, మా పిన్ని రొట్టెలు చేసింది కదా మీకు తెలుసు. మా పెద్ద అత్తమ్మ స్టాచ్యూ లెక్కలిలో ఉండదు. హాయ్ చెప్పు. నడిమత్తమ్మ, పెద్ద పాప, చిన్న పాప. నాకు మేనమామలు 22 మంది ఉన్నారు. కాస మేనమామలు 9 మంది. చూసిరా? ఇంతటితో పండగ అయిపోయిందండి. ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మా బావ అయితే నైట్ 10:30కి వచ్చిరండి. బావ, అక్క, పిల్లలు నైట్లో వచ్చిండు. ఇప్పుడు మా కొడుకు 10th క్లాస్. ఇప్పుడు ఎంత పెద్దోడో చూడండి. నాకు ఇంత పెద్ద కొడుకున్నాడు. స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం అండి. ఆర్మీ వైఫ్ తులసిమాల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.